ఒక నెక్స్ట్ ప్రజలు మెచ్చాలి అని మరి జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్యలు పరిష్కరించండి అని, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన ఎమ్మెల్యేలకు మరి సూచించడం జరిగింది. అదేవిధంగా అమరజీవి జలధార ఏదైతే ఉందో పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరజీవి జలధార వాటర్ గ్రిడ్కు పొట్టి శ్రీరాములు పేరు నేడు పెరవలిలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చెయ్యనున్నారు. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు మనకి తెలుసు. మరి ఆయన చేసిన విశేష కృషి వలన మన రాష్ట్రం వచ్చిందనే సంగతి కూడా మనకి తెలుసు. ఇక ఆయన జలజీవ మిషన్ ద్వారా ఆయన శంకుస్థాపన చేయనున్నారు ఆ పేరిటని కూడా ప్రచురించారు. ఇక బంగ్లాదేశ్ మళ్ళీ అగ్నిగుండం, విద్యార్థి నాయకుడు హదీ హత్యలో తీవ్ర ఉద్రిక్తతలు కూడా ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక అధిష్టానం నా వైపే ఉందని 5 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానంటూ సిద్ధరామయ్య శాసనసభలో చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఒప్పందం నిజమే అని చెప్పి డీకే అంటున్నారు. సిద్ధరామయ్యతో తనకు ఒప్పందం జరిగిందని, అందుకు అనుగుణంగా ఇద్దరం కలిసి అధిష్టానాన్ని ఒప్పించానని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ ఆలయంలో ఆయన శుక్రవారం పూజలు నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సిద్ధరామయ్య 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. అధిష్టాన నిర్ణయం మేరకు ఆయన సీఎం అయ్యారని తెలిపారు. అధిష్టాన సూచనలకు అనుగుణంగా చర్చలు జరిపి కలిసి ముందుకెళ్తున్నామని మరొకసారి స్పష్టం చేశారు. ఇక మల్లన్న సేవలో సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ అని కూడా ఇక ప్రచురించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో సెల్యూట్ కానిస్టేబుల్ నియామక పత్రాల్లో గ్రామీణ యువత సత్తా, కానిస్టేబుల్గా ఎంపిక ఆదర్శం నిలిచిన అక్కా చెల్లెళ్ళు. మైలవరం తిరువూరులో ఏకంగా 50 మందికి పైగా ఎంపిక. నందిగామ నియోజకవర్గంలో 20 మందికి ఛాన్స్. కొండూరు మండలంలో మొత్తంగా 23 మందికి అవకాశం. వీరిలో 16 మంది గిరిజన బిడ్డలే ఉన్నారు. పేదరికాన్ని జయించి కొలువులు సాధించిన యువత కథలు అని కూడా ప్రచురించారు. ఇక అజ్జంపూడి భూముల కొనుగోలుదారులు ఆవేదన. ఎయిర్పోర్ట్ విస్తరణ బాధితుల కోసం 59.18 ఎకరాల సేకరణ. ఆ భూములను రైతులు అమ్ముకునే అవకాశం ఇచ్చిన సిఆర్డీఏ భూములు కొన్న వారికి అమరావతిలో ప్యాకేజ్ ఇస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలుదారులకు ఎన్ఓసీలు జారీ చేశారు. ఉచిత రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా ప్యాకేజీలు కౌలుకి ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని, ఇటు భూములు లేక అటు ప్లాట్లు రాక కొనుగోలుదారులు ఆక్రందన చెందుతున్నారని కూడా ఇక ప్రచురించారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవాలని దుర్గగుడి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆనం నారాయణ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక ఢిల్లీ టు బెజవాడ పసిపిల్లలను విక్రయించే కేసులో కొత్త కోణం. పోలీసులకు చిక్కిన ఢిల్లీకి చెందిన 2 బాలర్షాలో పట్టుకున్న పోలీసులు సరోజిని ఇచ్చిన వివరాలను మరి తీసుకున్నారు. ఇలాంటి కిలాడీ లేడీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలతో వ్యాపారం చేసి ఇలాంటి నీచ సంస్కృతి, నీచానికి పాల్పడుతున్న మహిళల్ని మరి కఠినంగా శిక్షించాలని కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. మరి దొంగల అడ్డా, దొంగమర్ల బావి అని కొండపల్లి ఫారెస్ట్లో చారిత్రాత్మక ఆనవాళ్ళు ఉన్నాయని కూడా మరి దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఇక దొరికాడు. మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు వినోద్ అరెస్ట్ అయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతుండగా పట్టుకున్నారు పోలీసులు. 50,000 నగదు, సెల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి గుడివాడ వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడిగా గుడివాడలో చేరి గుడివాడలో చేసిన అరాచకాలు అన్నీ కావు. నాని అండుతో కోనసాని వినోద్ మరింతగా రెచ్చిపోయాడు. సెటిల్మెంట్లు, పేకాట శిబిరాలు, క్రికెట్ బెట్టింగ్లు యథేచ్ఛగా నిర్వహించాడు. నానితో ఉన్న సత్సంబంధాలతో వినోద్ వైపు అప్పటి పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక సర్వేల పేరుతో ముంచేశాడు. మరి జయమంగళ పార్టీ ఫిరాయింపులో కీలక పాత్ర. కూటమి పాలనను కొనసాగిన హవాని కూడా ఇక ప్రచురించారు. మరి ఎన్నాళ్లకు ఎట్టికేలకు దొరికాడని కూడా ఇక ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక ఇలా ఇంపార్టెంట్ న్యూస్గా మరి ఏపీ నుంచి కూడా మరి ఉన్నాయి. మరి ఏపీ అభివృద్ధికి మాకు సహాయ సహకారాలు ఏ రకంగా మీరు అందిస్తున్నారో, ఈ అమరావతి అభివృద్ధికి ఏ రకంగా అందిస్తున్నారో, అదేవిధంగా సీమగుని అభివృద్ధికి కూడా మీరు అందించాలి అని చెప్పి మరి చంద్రబాబు కోరటం అయితే జరిగింది. ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇంపార్టెంట్ న్యూస్ని మనం ఈ రోజున చదివాం, అదేవిధంగా విశ్లేషించాం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి. నమస్తే.